వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మేము సమ్మర్ స్పెషల్ కూల్గా జిగర్తాండా తాటి ముంజల పాయసం చేస్తున్నాము. మండే ఎండాకాలంలో అయితే శరీరానికి చలువ చేసేటువంటి ఈ తాటి ముంజల పాయసం ఒక్క సిప్ చేస్తే చాలండి, అమృతమే నోట్లో పడినంత హాయిగా ఉంటుంది. ఆ మజా మహా గొప్పగా ఉంటుంది. ఒక్కసారి ఈ తీరులో తాటి ముంజలు దొరికినప్పుడు పాయసం చేసి చూడండి. ప్రతి ఏడాది సమ్మర్లో ఖచ్చితంగా మామిడి పండ్లు ఎంత ఇష్టంగా తింటారో అలాగే ఈ తాటి ముంజల పాయసాన్ని కూడా రోజు చేసుకొని తాగుతారు. అంత బాగుంటుంది. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈసారి సమ్మర్లో ట్రై చేయండి. కూల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీ కోసం పొద్దున్నే ఒక గ్లాస్లో కొన్ని నీళ్లు, 2 పలుకులు జిగర్తాండా వేసి నానబెట్టుకోవాలి. అదే రోజు ఈవినింగ్ స్టవ్ మీద ఒక బౌల్లో తగినన్ని వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఈలోపు ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మేమైతే జీడిపప్పు, బాదం వేసాము. ఇలా వీటిని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి హీట్ అయ్యాక ఈ నెయ్యిలో 1 గంటె సగ్గుబియ్యం వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు 1 నిమిషం పాటు ఈ నెయ్యిలో వేయించుకొని ఈ స్టేజ్లోనే బాయిల్ అవుతున్న వాటర్లో వేసి ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోగా మనం ఈ సైజులో ఉన్న ఒక 5-6 లేత తాటి ముంజలు తీసుకొని పై తోలు మొత్తం నీట్గా తీసేసుకోవాలి. మీరు కనుక ముదురుగా ఉన్న తాటి ముంజలు వేసుకుంటే మాత్రం పాయసం తాగేటప్పుడు పంటికి రబ్బర్ లాగా తగులుతూ అంత రుచిగా ఉండదు. చూడండి, తాటి ముంజల్ని రెడీ చేసుకునేలోగా సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇలా చూపించిన విధంగా తాటి ముంజల పై తోలు మొత్తం తీసేసి వీటిని సన్నగా కట్ చేసుకొని ఉంచాలి. ఈ పాయసంలో తాటి ముంజలు అలాగే సగ్గుబియ్యం రెండింటికి కూడా చలువ చేసే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఒంట్లో వేడిని తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా సగ్గుబియ్యం ఉడికాక ఇందులో 1 లీటర్ పాలు వేసి బాగా చిక్కపడేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే మనం తీసుకున్న 1 లీటర్ పాలు సగం అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా పొంగేంత వరకు బాయిల్ చేసుకొని ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి కాస్త అలా కలిపేసుకొని అలాగే 1.5 గంటె పంచదార వేసి ఈ పంచదార అంతా కరిగేంత వరకు కలుపుతూ ఇంకాస్త చిక్కపడనివ్వాలి. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలిపేసుకొని ఇంకాస్త చిక్కపడనివ్వాలి. మాకైతే ఈ క్వాంటిటీకి 1.5 గంట పంచదార పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీరు కనుక స్వీట్ ఎక్కువగా తినేవారైతే చూసుకొని మీ స్వీట్నెస్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్గా ఒక 5 నిమిషాలకి పాయసం చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి బాగా చిక్కపడిపోయింది. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసి పాయసాన్ని ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. కరెక్ట్గా 15 మినిట్స్ తర్వాత ఈ పాయసాన్ని బయటికి తీస్తే చల్లగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న తాటి ముంజలు వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ తాటి ముంజలు ఇలా చల్లారాక మాత్రమే వేసుకోవాలండి, అప్పుడే పాయసం రుచి చాలా బాగుంటుంది. ఇంకా చివరిగా మార్నింగ్ నానబెట్టుకున్న జిగర్తాండా కూడా వేసి కలిపేసుకోవాలి. చూడండి, జిగర్తాండా మేము 2 పలుకులు నానబెట్టుకుంటే 2 స్పూన్లు అయింది. ఈ జిగర్తాండా ఈ తాటి ముంజల ఫ్లేవర్ తగులుతూ పాయసం రుచి అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఈ పాయసాన్ని బాగా అన్నీ కలిసేలాగా కలిపేసుకొని ఒక మట్టి కుండల్లో సర్వ్ చేసాం. ఈ పాయసాన్ని ఇలా మట్టి కుండల్లో తీసుకోవడం వల్ల ఇంకాస్త రుచి చేకూరుతుందండి. దీన్ని సమ్మర్లో డీహైడ్రేట్ అయిన వారికి ఇస్తే మంచి రిఫ్రెష్మెంట్ రెసిపీ అవుతుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి, ఎవరైనా సరే ఈ పాయసానికి ఫిదా అయిపోవాల్సిందే. దీని రుచి చూశాక మనం బయట తాగే కూల్ డ్రింక్స్ మజా, స్ప్రైట్, థమ్స్ అప్, పల్పీ ఆరెంజ్ ఇవన్నీ కూడా మర్చిపోవాల్సిందే, అంత బాగుంటుందన్నమాట. ఈ కాలంలో అయితే సీజన్తో పని లేకుండా ఈ కూల్ డ్రింక్స్ని తాగడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ హెల్త్కి అంత మంచిది కాదండి. వాటికి బదులుగా ఇలా హెల్తీగా మన ఇంట్లోనే నచ్చిన ఫ్లేవర్స్తో చేసుకొని తాగండి.
వాటిని మరిపించేంత కమ్మగా ఉంటాయి. అసలు ఇది టేస్ట్ చేసిన వాళ్ళు ఈ డ్రింక్స్కి ఫ్యాన్ అయిపోవాల్సిందే. అంటే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్. ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.